చిన్న కథ. ఆకలి రుచి ఎరగదు. ఒకసారి ఒక రాజు వేటకు బయలుదేరి అడవిలో దారి తప్పాడు. రాజుతో పాటు వంటవాడు కూడా ఉన్నాడు. మధ్యాహ్నం అయింది. ఇద్దరికీ ఆకలి దహించుకుపోతున్నది. ఇద్దరూ అడవి సమీపాన గల ఒక చిన్న గ్రామం చేరి ఒక ఇంటి తలుపు తట్టారు. ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ముసలమ్మ తలుపు తీసి అతిథులు ఇద్దరు ఆకలి మీద ఉన్నారని గ్రహించి చప్పున నూకలన్నం వండి గడ్డి పచ్చడి చేసి పెట్టింది. రాజు ఆ నూకలన్నాన్ని గడ్డి పచ్చడితో సహా ఆవురావురమని తిని బ్రహ్మాండంగా ఉన్నదని మెచ్చుకొని ముసలమ్మకు తన మెడలో ఉన్న రత్నాల హారాన్ని బహుమతిగా ఇచ్చాడు. పంచభక్ష పరమాన్నాలను ఆరగించి కూడా ఇంత సంతోషించని రాజు గడ్డి పచ్చడిని మెచ్చుకోవటం చూసి వంటవాడు ఆశ్చర్యపడ్డాడు. వాళ్ళు కోటకు తిరిగి వచ్చిన తర్వాత వాడు రాజుగారికి ఇష్టం కదా అని గడ్డి పచ్చడి చేసి వడ్డించాడు. దాని రుచి చూస్తూనే రాజు మండిపడి వంటవాడిని ఉద్యోగం నుంచి తొలగించినంత పనిచేశాడు. ఆకలి రుచి ఎరగదు.